గత దినాల్లో పావురాన్ని గురించి మనం 4 పాఠాలు ఈ థర్డ్ సెషన్లో విన్నాం. ఆకాశం క్రింద భూమికి పైన ఉన్న పక్షు జాతులన్నిటిలో పావురం నాది అని దేవుడు పిలుచుకున్నారు. నా పావురమా, నా నిష్కలంకురాలా, నా పావురమా అన్నారు. ఒకసారి అనండి నాతో కలిసి, ఇట్లా అనండి. నా కాకి అనలే దేవుడు, నా గొడ్ల గూబే అనలా, నా పక్షిరాజా అనలా, ఏమండి నా కోడి పెట్ట అనలా. అంటాడు పావురాన్ని చూసి, నా పావురమా, నా నిష్కలంకురాలా అన్నాడు. ఎందుకు పావురాన్ని నా పావురం అన్నారో ఆల్మోస్ట్ 11 విషయాలు నేను చెప్పాను. ఈరోజు లాస్ట్ లెసన్. పావురం లేక గొవ్వ పాత నిబంధనలో బలిపీఠ మీద బలి అర్పించడానికి వినియోగించిన ఏకైక పక్షి. పాత నిబంధనలో బలిపీఠం దగ్గర బలులు అర్పించేవాళ్ళు. ఈ బలి కొరకు 3 జాతుల్లో నుంచి 3 జీవరాశులను బలిపీఠ మీద బలి అర్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నంబర్ 1, గోవుల మందలో నుంచి మగది లేని పక్షాన, గొర్రెల మేకల మందలో నుంచి మగది లేని పక్షాన, పావురాని కానీ గోవను కానీ బలిపీఠ మీద బలి అర్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకసారి మీరు నాకు సమాధానం చెప్పండి. 3 జాతుల జీవరాశులు అన్నా కదా. మొదటిది గోవుల మందలో నుంచి, అంటే ఎద్దును. రెండవది మేకలు గొర్రెల మందలో నుంచి మగది, పొటేలును కానీ మేకపోతును కానీ. ఇక పక్షి జాతికి వచ్చేసరికి పావురాన్ని కానీ గొవ్వను కానీ బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దైవజనమా, పాత నిబంధనలో బలిపీఠం అనే పేరు మనం చూస్తాం. పాత నిబంధనలో కనపడుతున్న ఈ బలిపీఠం ఎవరికి గుర్తో తెలుసా? రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉంది. ఎలా? హెబ్రీ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు, వినండి పర్వాలేదు, అపోస్తుడైన పౌలు గారు ఇలా అంటారు, మనకొక బలిపీఠం కలదు, ఆ బలిపీఠము క్రీస్తే అంటాడు. నాతో కలిసి చెప్పండి, మనకొక బలిపీఠము కలదు, ఆ బలిపీఠము క్రీస్తే. మనకి ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి? మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? యేసయ్య దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుబాబు కూడా దేవుళ్ళలో ఒక దేవుడే అనుకుంటండి, యేసుబాబు కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటండి అని అనకూడదు. అది కాదు, మన విశ్వాసమే కాదు, ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. అయితే బలిపీఠమై ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి ఎద్దును తీసుకురావచ్చు, మేకపోతును కానీ పొట్టేలును కానీ తీసుకురావచ్చు, పావురాని కానీ గోవును కానీ తీసుకురావచ్చు. నేనంట, దేవునికి బలి ఇవ్వాలనుకుంటే పేదవాడు ఎద్దును దేవునికి కానుకగా ఇవ్వగలడా? స్వరం ఎత్తాలి. పేదవాడు మేకపోతును కానీ పొట్టేలును కానీ కానుకగా ఇవ్వగలడా? అంటే పేదవాడు ఏమి ఇవ్వగలుగుతాడు? పావురం ఖరీదెంత అని తెలియకపోయినా వజ్జాయనికి ఒక మాట చెప్పండి. మీ ఊళ్ళో ఫ్రీగా ఇస్తున్నారా? అయితే నాకు 2 పంపించాయా? అంతే, పెద్ద ఖరీదేముండదు, 100, 200 లేకపోతే 300. సో పేదవాడు గొవ్వను పావురాన్ని దేవునికి కానుకగా ఇవ్వగలడు. మధ్యతరగతితోడు ఎద్దును కొనలేడు. ఒకవేళ దేవునికి ఎద్దును కానుకగా ఇవ్వాలంటే ఎద్దును కొని మధ్యతరగతితోడు అప్పుల పాలైపోతాడు. ఆ మధ్యతరగతితోడికి తగినట్లుగా మేకపోతును కానీ పొట్టేలును కానీ. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ఏమంటే ధనవంతుడు ఎద్దును దేవునికి కానుకగా ఇవ్వగలడా లేదా? స్వరం ఎత్తాలి. మీరు మాట్లాడితే వాక్యం అట్లా ప్రింట్ అయిపోద్ది. ధనవంతుడు ఎద్దును కానుకగా ఇవ్వగలడా లేదా? విచిత్రం తెలుసా? క్రీస్తు అనే ఈ బలిపీఠం దగ్గరికి దరిద్రుడు రావచ్చు, ధనికుడు రావచ్చు, మధ్యతరగతిలో బ్రతికేవాడు కూడా రావచ్చు. క్రీస్తు దగ్గర పక్షపాతం లేదు. ధనవంతుడికి యేసుక్రీస్తు వారి దగ్గర చోటు ఉంది, పేదవాడికి యేసుక్రీస్తు దగ్గర చోటు ఉంది. అయ్యా, నేను అటు ధనవంతుడిని కాదు, ఇటు పేదోడిని కాదు, మధ్యతరగతి బతుకులయ్యా. మరి నాలాంటి బ్రతుకు, నాలాంటి వాడి పరిస్థితి ఏంటంటే ఈ బలిపీఠం అంటది, యు ఆర్ ఆల్సో మోస్ట్ వెల్కమ్. నువ్వు కూడా క్రీస్తు దగ్గరికి రావచ్చు. దైవజనమా, ఈ ప్రపంచంలో
జాతి, కుల, వర్గ, ప్రాంతీయ భేదం లేకుండా సమస్త జాతుల ప్రజలను పిలిచిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి డబ్బున్నవాడు రావచ్చు, డబ్బు లేనుడు రావచ్చు, ధనికుడు రావచ్చు, దరిద్రుడు రావచ్చు. ఇంకొక భాషలో చెప్పాలంటే ఆ మాటకు బైబిల్ భాష అంగీకరించదు, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. గొప్ప కులస్తులు రావచ్చు, స్వరం ఎత్తండి. గొప్ప కులస్తులు రావచ్చు, తక్కువ కులస్తులు రావచ్చు. బట్ క్రిస్టియానిటీలో గొప్ప కులం లేదు, తక్కువ కులం లేదు. మన జాతి అంతా ఒకే ఒక్క జాతి, మానవ జాతి. మన కులం అంతా ఒకే ఒక్క కులం, యాజకులం, యాత్రికులం. ఆమెన్. ఏంటి మన కులం? చెప్పాలమ్మా, వినపడలేదురా తల్లి. మీరు ఆగండి, సిస్టర్లు చెప్తారు. అమ్మ మనదే కులం యాజకులం, ఇంకొక కులం యాత్రికులం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సిస్టర్ మీ కులం ఏంటి అని అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? అమ్మ మేము చౌదరీసం అని అనొద్దు, మేము రెడ్డీసం అని అనొద్దు, మేము కాపులం, మేము కాకులం, మేము పాపులం అని అనొద్దు. మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? మేము యాజకులం. వాళ్ళు అంటారు, బుర్రగోక్కుంటారు, ఈ కులం ఎక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్లో లేదే, బైబిల్ సర్టిఫికెట్లో ఉంది. ఆమె మనదే కులం. దైవజన్మ, ఈ గొప్ప దేవుని దగ్గర ప్రతి మనిషికి చోటు దొరుకుతుంది, ప్రతి మనిషికి చోటు దొరుకుతుంది. మీకు తెలుసా యేసుక్రీస్తు వారు యెరూషలేములోనే ఎందుకు సిలువేయబడ్డాడో? యెరూషలేములోనే యేసయ్య తన ప్రశస్త రక్తాన్ని ఎందుకు చిందించాడు? కలువరి పర్వతం మీదే తన పవిత్ర రక్త ధారలు ధారపోయటానికి కలిగిన కారణం ఏంటి? విచిత్రం. యెరూషలేం అనేది మ్యాప్ పాయింట్ తీసుకొని స్కేల్తో మనం గీస్తే యెరూషలేము ప్రాంతం భూమికి మధ్య భాగంలో ఉంటుందట. భూమికి మధ్య భాగంలో. మీకు తెలిసి ఉండొచ్చు, యెరూషలేం అనేది మధ్యధరా సముద్రం యొక్క ఒడ్డున. ఏ సముద్రం అంటే మధ్యధరా సముద్రం అనే పేరు, మధ్యధర అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ సముద్రం భూమికి మధ్యలో ఉందని చెప్పకనే చెప్తుంది. నేనంట మధ్య భాగంలోనే యేసుక్రీస్తు వారు పుట్టి సిలువ వేయబడి మనుషుల పాపం నిమిత్తం తన రక్తాన్ని చిందించి అక్కడి నుంచే ఎందుకు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో తెలుసా? మధ్యలో ఉన్నవాడు అందరివాడు. ఒకవేళ తూర్పు దిక్కును పుట్టాడు అనుకోండి, అప్పుడు యేసు ప్రభు ఎవరి దేవుడు అయి ఉండేవాడు? తూర్పు దేశాలకు దేవుడు అయి ఉండేవాడు. దక్షిణ వైపు పుట్టుంటే మీరు తక్కువ తింటారు. అప్పుడు ఆయన దక్షిణాది దేవుడు అనేవాళ్ళు. ఉత్తర వైపు పుట్టుంటే ఉత్తరాది దేవుడు, పడమట పుట్టుంటే పడమట దేవుడు అయి ఉండేవాడు. మధ్యలో ఉన్నవాడు అందరివాడు. అందుకనే పేతురు గ్రంథకర్త అంటాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆడివుడో కనిపెట్టాడు మాయదారుడు. యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు, యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా దీని రసం తరగదు. యేసు ప్రభువే గనక నిజంగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళు అంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. కుమారన్న మీ పని కూడా అన్యాయమే. ఎంట్రన్స్లోనే వికెట్ ఫట్టో యేసురత్నం అన్న మీకు అసలు లైసెన్సే లేదు. యేసు ప్రభు నల్లోళ్ళ దేవుడు కాదు, నల్లోళ్ళ దేవుడు, తెల్లోళ్ళ దేవుడు. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ధనికుడు రావచ్చు, దరిద్రుడు రావచ్చు, సంపన్నుడు రావచ్చు, కడు పేదవాడు రావచ్చు, మధ్య తరగతిలో ఉన్నవాడు రావచ్చు. అందుకనే అందరికీ అవకాశం ఇస్తూ ఈ బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి ఎద్దు నర్పించవచ్చు, పొటేలును మేకపోతును నర్పించవచ్చు. నా దగ్గర లేవయ్యా, ఒరే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటేగా ఉన్నాయ్యా, 5 రూపాయలే కాదు కానీ 500 దాకా ఉన్నాయ్యా, ఓ 2 గోవలు కొను, 200 రూపాయలు అయిపోద్ది, వాటిని తీసుకొని వచ్చి నాకు అర్పించు. అందరికీ అవకాశం ఇచ్చినవాడు యేసుక్రీస్తు వారు. అయితే మంచిది, పాత నిబంధనలో పావురాన్ని కానీ గొవ్వను కానీ బలిచ్చేటప్పుడు ఆ బలిచ్చిన విధానం, బలిపీఠం యేసుక్రీస్తు అయితే బలివ్వటానికి అర్పించబడబోయే ఆ గొవ్వ, ఆ పావురం నేను మీరు. క్రీస్తు అనే బలిపీఠం దగ్గర ఎలా మనం అర్పించబడాలి చూడండి. ఆ మాటలు లేవియాకాండం. బహు విలువైన వర్తమానం, శ్రద్ధగా విని అనేకులకు గృహాలకు వెళ్ళిన తర్వాత వినిపించండి. లేవియాకాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు విలువైన విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి.
నేను చదువుతాను, నాతో కలిసి నేను చదువుతూ ఉండగా కొంచెం నెమ్మదిగా చెప్తాను. ఇది ఒక సబ్జెక్టు కనుక మీకు నెమ్మదిగా చెప్తాను, శ్రద్ధగా వినండి. రాసుకోకపోయినా పర్వాలేదు, గృహాలకు వెళ్ళిన తర్వాత చక్కగా వింటూ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ మీరు వినొచ్చు, అవకాశం ఉంటుంది కనుక నాతో కలిసి చెప్పండి. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోదైన ఎడల తెల్ల గొవ్వలలో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి నంబర్ 1 దాని తలను త్రుంచి, చెప్పండి. నంబర్ 2 బలిపీఠం మీద దాన్ని దహించవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. 16 మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదలో వేయి చోట దానిని పారవేయవలెను. 17 అందరూ స్వరమెత్తి, అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను, కానీ అవయవ విభాగాలను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దాన్ని దహించవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. నా వైపు చూడండి. మనందరి బ్రతుకు మనం ఆరాధించే దేవునికి ఇంపైన సువాసనగా మారునుగాక. మన బ్రతుకే యేసయ్యకు ఇంపైన సువాసనగా మార్చబడినట్లుగా అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన బ్రతుకు దేవునికి ఇంపైన సువాసనగా మారాలంటే పావురం కానీ గువ్వ కానీ బలిపీఠం దగ్గరికి తేబడిన తర్వాత దాని మెడను యాజకుడు తుంచాలి. అమ్మ, చిక్కుడుకాయలు తుంచుతారు చూసారా, బెండకాయలు తుంచుతారు చూసారా, దాని మెడను ఇట్లా తుంచాలి, మెడను తుంచాలి. క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత సేవకుడైన నేను యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదట నా మెడ తుంచబడాలి, నీ మెడ తుంచబడాలి, నీ తల తుంచబడాలి. తల దేనికి గుర్తో తెలుసా? ఆలోచనలకు, నిర్ణయాలకు గుర్తు. అంటే క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత నీకంటూ సొంత నిర్ణయాలు ఉండకూడదు, నీకంటూ సొంత ఆలోచనలు ఉండకూడదు. యేసుక్రీస్తు నిర్ణయమే నీ నిర్ణయమై ఉండునుగాక. యేసుక్రీస్తు ఆలోచనే నీ ఆలోచన ఉండునుగాక. లోకంలో ప్రజలు అంటారు, నా జీవితం సార్, రే ఎందుకురా తాగుతున్నావు, నా లైఫ్, నా కష్టార్జితం, నా డబ్బు, నా లైఫ్, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటారు. లోకంలో ఎవడైనా నా జీవితం నా ఇష్టం అని అనటానికి అవకాశం ఉందేమో, కానీ క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత ప్రతి క్రైస్తవుడి నోట నుంచి రావలసిన మాట ఏంటో తెలుసా? జీవితం నాదే, నా జీవితం మీద సర్వ హక్కులు యేసుక్రీస్తు ప్రభువే. అయ్యా, నీ అధికారానికి నేను లోబడతా, నాకంటూ సొంత నిర్ణయాలు ఏమీ లేవయ్యా, మీరు ఏం చేయమన్నారో అదే చేస్తా, మీరు ఎలా వెళ్ళమన్నారో అలాగే వెళ్తా, ఎక్కడ కూర్చోమన్నారో అక్కడే కూర్చుంటా, ఎక్కడ లేవమన్నారో అక్కడ లేస్తా, నీ చిత్తానికి అప్పగించుకుంటానని ప్రతి బిడ్డ బలిపీఠమై ఉన్న క్రీస్తు చిత్తానికి తన్ను తాను అప్పగించుకునేవాడై ఉండాలి. ఆమేన్. అంటే మనకంటూ ఏముండకూడదు. నీ వివాహ విషయంలో నీకు వివాహ వయసు వచ్చింది, ప్రభా మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, మంచి క్యాష్ పార్టీ అంట, అబ్బాయి బాగా చదువుకున్నాడంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, 3 లక్షల రూపాయలు జీతం అంట, 300 కోట్ల రూపాయలు ఆస్తుందట, కట్నం ఏమీ తీసుకోకుండా ఫ్రీగా చేసుకుంటామని అంటున్నారు. ప్రభా ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమంటారా అని ప్రార్థన చేస్తామా, చేయమా? పొరపాటును చెయ్యం. ఎందుకు? జాక్పాట్. ఒకేసారి 300 కోట్ల రూపాయలు, 3 కొంతమంది ఎట చూస్తున్నారంటే అట్టాటి బంపర్ ఆఫర్ నాకు కూడా తిరిగితే బాగుండయ్యా అన్నట్టు. 300 కోట్ల రూపాయలు, 3 లక్షల రూపాయల జీతం, చక్కటి అందగాడు, మన కులం అన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడ దేవుని చిత్తం ఏంటి? అడగరు, టకమని వెళ్ళిపోతారు. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వద్దన్నాడు. ఈలోపు ఎవరో వచ్చారు, ఒక అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, అదే విచిత్రం, 2 పళ్ళు బయటకు వచ్చున్నాయి ఆ అబ్బాయికి, చాలా వికారంగా ఉన్నాడు, ఏం ఉద్యోగం కూడా ఏమి రాలేదు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు.
ప్రభా ఈ రెండిట్లో ఎవరిని వివాహం చేసుకోవాలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నల్లగా ఉన్న అబ్బాయిని పొట్టిగా ఉన్న అబ్బాయిని చేసుకోమని దేవుడు చెప్పాడు అనుకో. నా కూతురికి కట్టాడు సంబంధం చేస్తానయ్యా అన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా చేతులు పైకి ఎత్తండి. ఒక్క చెయ్యి పైకి లేచిన పోల్దండేసి ఫోటో తీసి పేపర్ లేపిస్తా. ఎందుకో చెప్పంటారా? క్రీస్తు బలిపీఠం దగ్గరికి వస్తాం కానీ మన స్వయం చంపుకోం. మన ఓటమికి కారణం అదే, మన అపజయానికి కారణం అదే. వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అంటాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, మీరు నిరంతరం నిలుచుదురుగాక. మీ పిల్లలు నిరంతరం నిలుచుదురుగాక. టీవీ స్పీకర్ జోషి గారు, రేడియో స్పీకర్ వారు రేడియోలో వర్తమానం ఇస్తున్న దినాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ఒక యవ్వన అమ్మాయి జోషి గారి దగ్గరికి వచ్చిందట. అన్నయ్య నేను మా పీజీ కాలేజీలో యూనివర్సిటీలో ఒక బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఆ బిడ్డ ప్రభువుని నమ్ముకోలే. నేను ఆ బిడ్డను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో దేవుని చిత్తం ఏంటో కనుక్కొని ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని చిత్తం నాకు చెప్పండి అన్నయ్య అందట. వెంటనే దైవ సేవకుడు అన్నాడట, అమ్మ దీనికి ప్రార్థన దాకెందుకురా, అనవసరంగా ఉపవాసం ఉండటం ఎందుకురా దండగా, ఈ విషయం కొరకు ప్రార్థన చేయటం టైం వేస్ట్. నేను వెంటనే దేవుని చిత్తం చెప్తాను అని వెంటనే దేవుడు మాట్లాడతాడు మీతో. అవునరా, లేఖనం ద్వారా మాట్లాడాడు. చెప్పండి అన్నయ్య ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటం అస్సలు దేవుని చిత్తం కాదు. ఎట్లా? విశ్వాసికి అవిశ్వాసికి విజ్జోడు ఎక్కడ? చీకటికి వెలుగుకు సాంగత్యం ఎక్కడ? దేవుని ఆలయాలకు విగ్రహాలకు పొందికెక్కడ? దేవుని వాక్యం అంగీకరించదమ్మా. నువ్వు విశ్వాసి, వారు అవిశ్వాసులు. పొరపాటున దేవుని వాక్యం దీనికి అంగీకరించదు అని అంటంతో ఇక అమ్మాయి ముఖం ఉందో చూసారా, రంగులు మారిపోయిందట. టచ్ స్క్రీన్ ఉంటుంది చూసారా, ఆ టచ్ స్క్రీన్కి అట్లా తగిలితే రంగులు ఎట్లా మారిపోతాయో సహజంగా ఎప్పుడైనా మనం అనుకున్నది దేవుడు చెప్తే, దేవా నీకు స్తోత్రం, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా అని గంతులేస్తాం. మనం అనుకున్నది దేవుడు చెప్పలేదు అనుకో, అసలు ఇది దేవుని స్వరమేనంటావా? ఇది దేవుని మాటేనంటావా? ప్రశ్నార్థకం అయిపోద్ది. సరే, ఆ అమ్మాయి వెంటనే ముఖం మార్చి వాళ్ళ అమ్మతో అందట, అసలు నేను ఈ పాస్టర్లను అడగందే ఇందుకు. ప్రతి దానికి వాక్యం లేనిపోయిన వాక్యాలన్నీ పెట్టి అన్యులు వివాహం చేసుకోకూడదట, అన్యులు వివాహం చేసుకోకూడదట. అదే బైబిల్ ఏమని రాస్తుంది? ఒకవేళ భర్త అవిశ్వాస అయితే భార్య తన సత్ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండానే రాబట్టుకోవచ్చునని బైబిల్లో రాసింది కదా. ఈ పాస్టర్లు ఇంతే చెప్తారు, నేను అందుకనే ఈ పాస్టర్ దగ్గరికి రానందని చెప్పి రొసరొసలాడతా ఇంటికి వెళ్ళిందట. మోకరించింది, బైబిల్ తీసుకుంది. ప్రభా నువ్వు నాతో మాట్లాడాలి ప్రభా, నువ్వు నాతో మాట్లాడాలి ప్రభా అని ప్రార్థన చేసి బైబిల్ తెరిచిందట. అలా వేలు పెడితే పరమగీతాలు వచ్చిందట. ఆ పరమగీతాల్లో ఏ వాక్యం వచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అని వచ్చిందట. వెంటనే పుస్తకం మూసి, దేవా నీకు స్తోత్రం, ఇది దేవుని మాట. అసలు ఈ పాస్టర్లకి ప్రేమ అంటే ఏం తెలుసండి? దేవుడే మనలను ప్రేమించి పాపులను రక్షించడానికి పరలోకం నుంచి దిగిరాలేదా? బైబిల్ అంటేనే ప్రేమ. ఈ పాస్టర్లు ఇట్లాగే చెప్తారు, దేవా నాతో నువ్వు మాట్లాడేందుకు నీకు స్తోత్రం అని మొత్తానికి అని పెళ్లి చేసుకుందట. అద్భుతం. పెళ్ళైన 4వ రోజు నుండి చెత్త కొట్టడం స్టార్ట్ చేశాడట. భయంకరంగా కొట్టడం స్టార్ట్ చేశాడట. ఏడ్చి నెల రోజులు నిద్రాహారాలు మాని ఒకరోజు ఏడ్చుకుంటా, దేవా నేను అబ్బాయిని ఊరకనే చేసుకున్నానా? నీ చిత్తంగా అనుకునే కదయ్యా నేను వివాహం చేసుకుంది. అతడే నా ప్రియుడని నువ్వు చెప్పినందుకే కదయ్యా నేను వివాహం చేసుకుంది. అయ్యా ఇంకొకసారి నాతో మాట్లాడని ఈసారి బైబిల్ తెరిచిందట. ఈసారి పరమగీతాలు రాలా, ఇర్మియా గ్రంథం వచ్చింది. ఆ మాట నీతో చెప్పింది నేను కాదని వచ్చిందట. ఏ మాట చెప్పాలి? ఏ మాట? ఏ మాట? ఆ మాట అదేదే ఉందిగా. ఆ మాట నీతో చెప్పింది నేను కాదు. చివరికి నేను విన్న సాక్షి ఏంటో తెలుసా? ఆ అమ్మాయి కిచెన్ రూమ్లో తగలబెట్టి చంపారో తగలబెట్టుకుందో తెలీదో, మొత్తానికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని పేపర్లో న్యూస్. దేవా క్రైస్తవ కుటుంబం కదా, నిన్ను నమ్ముకున్న బిడ్డ కదా, యవన వయసులో బాప్తిస్మం తీసుకుంది కదా, నిన్ను నమ్ముకున్న బిడ్డకి జీవితంలో ఎలాంటి సంఘటన ఎందుకు జరిగింది?
క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చింది కానీ తన స్వయాన్ని చంపుకోలేదు. అమలారా నా వైపు చూడండి. క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ చిత్తాన్ని సిలువేసి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నీ వాక్యం చెప్పిన ఆజ్ఞల జాడల్లో నేను నడుస్తానయ్యా అని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. భూమి ఆకాశాలు గతించిన, లోకము దాని ఆశలు గతించిన, దేవుని చిత్తాన్ని జరిగించే క్రైస్తవ కుటుంబం నిరంతరము నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీవు నిరంతరం నిలుచుదువుగాక, నిరంతరం నీ పిల్లలు నిలుచుదురుగాక. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఇది దేవుని చిత్తమా కాదా? ప్రజలు నిన్ను రేపొచ్చు, ప్రజలు నిన్ను పురికొల్పొచ్చు, నీ దగ్గర తలాంతులు ఉండొచ్చు. నీ తలాంతులు కాదు ముఖ్యం, నీ శక్తి సామర్థ్యాలు కాదు ముఖ్యం. మనకేది ముఖ్యం? దైవ చిత్తం ముఖ్యం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుదుగాక. ఓ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. యేసయ్య అంటారు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ, నా వైపు చూడాలి, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ దేవా, నాకు ఒక దేహాన్ని, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. నా శరీరమందు నీ చిత్తము జరిగించడానికి నేను దిగివచ్చి ఉన్నాను అంటాడు. తమ్ముడు, ఈ భూలోకానికి వచ్చింది నీ శరీరపు ఇచ్చలు నెరవేర్చుకోవటానికి కాదు. తాగాలనుకుంటే తాగుతా సార్, సినిమాకి వెళ్ళాలనుకుంటే సినిమాకి వెళ్తా సార్, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయితో తిరుగుతా సార్, ఈ అబ్బాయితో నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను సార్ అని నీ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించింది. నిన్నైనా నన్నైనా ఈ శరీరమందు దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉందుము కాక. రెండవది, దాని తలను తుంచిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే దాని రక్తాన్ని బలిపీఠం ప్రక్కన పిండుతాడట. పోయటం వేరు, పిండటం వేరు. ఒకసారి చెప్పాలి గట్టిగా. ఏం చెప్పాను చెప్పరా? పోయటం వేరు, పిండటం. పెద్దగా చెప్పాలి. ఇప్పుడు దాని మెడను తుంచాం, రైట్, కొంచెం కోసారు, అట్లా పట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా కొంత రక్తం పోద్ది. పిండితే ఏం జరిగిద్దిరా తమ్ముళ్ళు? మహారాజా నువ్వు ఒక్కడో చెప్పు నాయన, ఈ భటుడు వింటాడు, పెద్దగా చెప్పు. పిండితే ఏమైంది? చుక్క రక్తం కూడా మిగలదు కదరా, మొత్తం రక్తం అంతా దారిపోస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? బలిపీఠమైన యేసుక్రీస్తు దగ్గరికి బలి పశువు కానీ, పావురం కానీ, పొటేళ్ళు కానీ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బలి పశువు యొక్క రక్తం, ఆ పావురం యొక్క రక్తం బలిపీఠం ప్రక్కన ఒక చుక్క కూడా మిగలకుండా సమస్తము పిండబడాలి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద ఆయన సిలువేయబడినప్పుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు పిండబడ్డాడు కదా. ఒక్క రక్తపు చుక్క కూడా తనలో దాచుకోకుండా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ధారపోసాడు కదా. ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ఎలా ధారపోసాడో, రక్తం అంటే ప్రాణం, ప్రభు మన కొరకు ఎలా తన ప్రాణాన్ని ధారపోసాడో విశ్వాసులు కానీ, ప్రత్యేకంగా దేవుని సేవ చేసే దైవ సేవకులు కానీ, నీ బలం, నీ సమయం, నీ ధనం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు క్రీస్తు బలిపీఠం కొరకు ధారపోసే వ్యక్తులుగా ఉండాలి. ధారపోయటం కంటే కూడా చెప్పండి, అంటే ఏమి దేవుని సేవ చేసే దైవజనుడైన నేను నా కొరకు నేను ఏవి మిగిల్చుకోకుండా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు సమస్తాన్ని ధారపోసే వ్యక్తులుగా ఉండాలి. సేవకుడు అలా కష్టపడి పనిచేస్తే బైబిల్లో ఒక మాట రాసింది, నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మలను అప్పగించుచున్నాను అంటాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, నీ ప్రాణమునకు ప్రతిగా. సౌండ్ పెంచాలి, వినపడలా? అది దేవుని సేవ చేయటానికి వచ్చిన సేవకులు మేము ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చేసరికి, మీ ప్రాణం ఉంది పూర్తిగా దేవుని కొరకు ధారపోయమంటే మీరేమంటారో తెలుసా? మరి మా పిల్లలు ఏం కావాలి అయ్యారు, మా సార్ ఏం కావాలి, అమ్మ ఎవరమ్మా నీ ప్రాణం? మా ఆయనే నా ప్రాణం అయ్యారు. నీకు చాలా ప్రాణాలు ఉంటాయి, కానీ సేవకుడి దగ్గరికి వచ్చేసరికి సేవకుని యొక్క సమస్త ప్రాణం దేవుని సేవ కొరకు ధారపోసేవాడిగా ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం విశ్వాసులు కూడా, బిడ్డలారా, నీ సమయం, నీ బలం, నీ ధనం, నీ తలాంతు దేవుని పరిచర్య కొరకు ధారపోసేవాళ్ళుగా ఉండాలి. బలం అంటే ఏంటి?
దేవుడు నీకు చక్కటి బలం ఇచ్చాడు. మెదక్లో మీటింగ్స్ జరిగాయి, అమలాపురంలో మీటింగ్స్ జరిగాయి, మచిలీపట్నంలో మీటింగ్స్ జరిగాయి, సిరిసిల్లాలో మీటింగ్స్ జరిగాయి, రేపు విజయవాడలో జరగబోతుంది. ఆ మీటింగ్ జరిగేది 3 రోజులే, కానీ అక్కడ మీటింగ్ జరగటానికి దరిదాపుగా 1 నెల రోజుల కష్టం. 20-30 రోజులు నిద్రలేని రాత్రుల్లో ఎంతమంది బిడ్డల రక్తం బలిపీఠమైన క్రీస్తు కొరకు దారపోయబడుతుందో, ఆ బిడ్డలందరూ చేయి కలిపి ఇట్లా సహకరించడాన్ని బట్టి ఇన్ని మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని. మీటింగ్స్ అంటే ఎంత ఖర్చో, ఎంత ప్రయాసమో, ఎంత బాధో, ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత కష్టపడాలో మీకు అర్థం కావాలంటే ఏమి లేదు. ఓ 10 లక్షల రూపాయలు అట్లా కూడగట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఒక మీటింగ్ పెట్టండి. ఆనంద్ గారు విన్నారా? మీరేమనుకుంటారంటే ఏముందండి మీటింగ్, డబ్బులు ఉంటే పెట్టేస్తా. ఒట్టి డబ్బులుంటే కుదరదు. 1 నెల రోజుల పాటు పనిచేయాలి. ఎంత కష్టపడాలో, ఎంత మ్యాన్ పవర్ అవసరమో, ఇంతమంది కష్టపడి పనిచేస్తే కానీ ఒక మీటింగ్. అట్లా ఒక్క మీటింగ్ కనుక మీరు పెడితే అప్పుడు మీరు మమ్మల్ని చూసి ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళు మనుషులా? ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, వీళ్ళు మనుషులా రాక్షసులా? అది కాదు, వీళ్ళు మనుషుల మానవ రూపంలో ఉన్న దేవదూతలు అర్థం కాక జుట్టు బిక్కుంటారు. ఏమి లేదండి, ఒక చిన్న కృతజ్ఞత కోట ఇంట్లో పెట్టుకోండి. అమ్మ మొన్న మీది హౌస్ డెడికేషన్ అయింది కదా, పండగ అయినంత కష్టమైంది. ఒక చిన్న కృతజ్ఞత కోటానికి మీరు అంత అలిసిపోతారే. 365 days, 365 రోజులు, 24/7 దేవుని సేవకులు, దేవుని పిల్లలు బలం, సమయం, ధనం దేవుని పరిచర్య కొరకు ధారపోసే వాళ్ళగా ఉండాలి. ధారపోయటం కాదు, చెప్పండి, చెప్పాలి. దైవజనమా, నేను ఎవరి సేవను కించపరచను, కానీ వేరే సేవలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీరు బ్రతుకుతున్న మీ ఇల్లు, మీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్, దేవుడు మీకు ఇచ్చిన సంఘం, సేవకులైన మేము దాచుకునే వాళ్ళం కాదు, దోచుకునే వాళ్ళం కాదు. 24 సంవత్సరాలు అవుతుంది మేము సేవకొచ్చి. టిల్ డేట్ ఎప్పటికీ ఒక 100 గజాల సొంత స్థలం నా పేర ఇల్లు కట్టుకుని నేను ఉండలా. వచ్చిన ప్రతి రూపాయి దేవుని పరిచర్యకి దారపోస్తా ఉన్నాను. అన్నయ్య ఇప్పటి వరకు కట్టుకోలేదంటే, అంటే ఇక ముందు హైటెక్ సిటీ దగ్గర ఏమన్నా ఉందా? ఆ ప్లానింగ్లు ఏమీ లేవు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకు? బలిపీఠమైన క్రీస్తు దగ్గర సేవకుడు సజీవ యాగంగా దేవుని కొరకు పిండబడాలి, ఏమీ దాచుకోకు. కొంతమంది దేవుని సేవ పేరిట, దేవుని సేవ ముసుగులో కోట్ల రూపాయలకు పడగెత్తుతూ ఉంటారు. బైబిల్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు బర్నబా. చెప్పండి ఒకసారి. కుప్ర అనే దీవిలో మిగులు భూమి కలిగిన వాడు. సేవకు వచ్చేటప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ భూమి అంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. నేనంట, సేవకు వచ్చిన తర్వాత పొలాలు కొనుక్కున్న సేవకులను మనం చూసాం, కానీ సేవ కొరకు పొలాలు అమ్మిన సేవకులను ఎక్కడైనా చూసావా? ఆ కాలపు సేవకు ఈ కాలపు సేవకున్న తేడా ఇదే. ఇలా సేవకు వస్తారు, విశ్వాసులు ఇచ్చే డబ్బుతో చక్కటి ఇల్లు కట్టుకొని కోట్లకు పడిగెత్తుతూ ఉంటారు కొంతమంది. కుకట్పల్లిలో ఓ పాస్టర్ గారు సెమీ క్రిస్మస్ 2 రోజులు పెట్టారు. మీటింగ్కి వెళ్ళా. 2వ రోజు స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. ఈలోపు ఒక ఆయన వచ్చి, నేను పలానా చోట సెమీ క్రిస్మస్ పెట్టానయ్యా, పలానా చోట సెమీ క్రిస్మస్ పెట్టాను, దరిదాపుగా 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందయ్యా, 4 లక్షల రూపాయలను దేవుడు నాకు ఇచ్చేటట్లుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అని ఎట్లా అన్నాడు. గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. నేను ఆయన వైపు చూసినవి, నువ్వు అసలు ఏమి టెన్షన్ పడొద్దన్నా, ఆల్రెడీ 4 లక్షలు కాదు 10 లక్షలకు పైగా దేవుడు నీకు ఇచ్చేసాడు అన్న. ఆ మాట అంటంతో హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆ 10 లక్షలు ఎటు నుంచి వస్తున్నాయి అన్నా అన్నాడు. నాకు అక్కడ వాక్యం చెప్పడానికి టైం అవుతుంది, ఆల్రెడీ పిలిచారు, వచ్చిన తర్వాత చెప్తాలే అని చెప్పి వాక్యం చెప్పాను. కిందకి దిగి రావటంతో అన్న, ఆ 10 లక్షల రూపాయలు ఇటువైపు నుంచి దేవుడు పంపిస్తున్నట్టుగా మీకు దర్శనంలో కనపడింది అన్నాడు. నేను అన్నా, సపరేట్గా పంపించాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఇచ్చేశాడు అన్నా. ఇచ్చాడా? నా దగ్గర ఏవి లేవే అన్నాడు. లేకపోవటం ఏంటయ్యా, ఈ చేతికి 4 ఉంగరాలు పెడితివి, ఈ చేతికి 4 ఉంగరాలు పెడితివి, మెళ్ళో
ఆ బంగారు గొలుసు ఉంటుంది చూసారా, మన గేదెలకి వేస్తారు, గేదెలకి పల్లెటూళ్ళలో ఆ సైజు బంగారు తాడు ఆ గొలుసు వేసుకొని ఉన్నాడు. ఇంత బంగారం ఒంటి మీద ఉన్న తర్వాత సపరేట్గా నీకు సహాయం ఎందుకయ్యా, ఇది అమ్మితే నాకు తెలిసి 12 లక్షల రూపాయలకి పైగా వస్తుందయ్యా అంటాడు. నా బంగారం ఎట్ట అమ్ముతా, నీదేమో అమ్మొద్దు, మందిదేమో తేరగా తీసుకురావాలి. ఎంత అద్భుతమైన కృపలు! మందిదేమో తేరగా తీసుకురావాలి, విశ్వాసులేమో బంగారం అమ్మాలా, స్థలాలు అమ్మాలా, పొలాలు అమ్మాలా, ఇల్లు అమ్మాలా, వాకిళ్ళు అమ్మాలా. ఈ పాస్టర్ గారికి ఇస్తే ఈ పాస్టర్ గారు ఈ చేతికి 4, ఈ చేతికి 4 అంటాడు. ఈ ఉంగరం మా మ్యారేజ్ డే గిఫ్ట్, ఈ ఉంగరం మా మామ పెట్టింది, ఈ ఉంగరం మా బావమరిది పెట్టింది, ఈ ఉంగరం మా విశ్వాసులు వివాహమైన 10వ సంవత్సరం మా విశ్వాసులు సందా పోగేసుకొని విశ్వాసులు పెట్టిన కానుక, ఇది పలాంది, ఇది పలాంది, మరి మెళ్ళో ఉన్న గొలుసు అంటాడు. అది నేను చెప్పకూడదులే అండి అన్నాడు. అయితే నేను వినకూడదులే అన్నాను. అది కాదు సేవ. బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత, బిడ్డలరా, నీ శక్తికి మించి దేవుని పనికి ఉపయోగపడు. మీ శక్తికి మించి, అది ఎక్కడ పడితే అక్కడ కాదు, నిస్వార్థంగా దేవుని పని చేస్తారే. సేవే ప్రాణంగా ఎంచి సేవలో వచ్చిన డబ్బు ఆత్మల రక్షణార్థ నిమిత్తమై వెదజల్లుతారే, అచ్చోట నీ విత్తనాన్ని విత్తిన నీవు నీ పిల్లలు దీవించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అటుగా చెప్తాం ఆమెన్. బలిపీఠం దగ్గర పావురం తేబడిన తర్వాత మొట్టమొదట దాని తల ఏం చేయాలి? దాని తల తుంచబడాలి. రెండవది దాని రక్తం పిండబడాలి. సేవలో పిండబడాలి. ఎస్, సేవలో సేవకులు పిండబడాలి. బలం, సమయం, ధనం సమస్తము దేవుని పని కొరకు ధారపోయాలి. మూడోది ఏం చేయాలో చెప్తాను చూడండి. 16వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీఠపు తూర్పు దిక్కునున్న బూడిద వేయు చోట దానిని పారవేయవలెను. పెద్దగా చెప్పండి, అనండి. ఎట్లా పెద్దగా? దాచుకోవలను అని అల్లా, కప్పెట్టుకోవలను అని అల్లా. ఏం చేయాలంటే దాన్ని పారవేయాలంతే. ఏంటి? దాని అంతరేంద్రియాలను, దాని పొట్టను, లోపటున్న మలాన్ని పారవేయాలి. ఇది దేని గుర్తు తెలుసా? అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధికి గుర్తుగా ఉంది. దైవజనమ, దేవుని దగ్గరికి వచ్చే దేవుని పిల్లలు బాహ్య శుద్ధి అవసరమే. బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి చాలా ముఖ్యం. ఎందుకు అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధి ఉండాలి? మీరు ఎరుగుదురు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. మన నిరీక్షణ ఏంటి? ఎందుకు మందిరానికి వచ్చాం? ఎందుకు మనకు సంఘం? ఎందుకు ఈ దైవ సేవకులు? ఎందుకు ఈ ఆలయం? ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు తెలుసా? ఒకరోజు చనిపోతాం. ఏ విధం చేతనైనా పరలోక రాజ్యం చేరాలి, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి, యుగాయుగాలు దేవునితో కలిసి బ్రతకాలి. ఇదే క్రైస్తవ నిరీక్షణ. దీనికి మించిన నిరీక్షణ మరొకటి ఏదీ లేదు. యేసు ప్రభుని నువ్వెందుకు నమ్ముకున్నావు అని నిన్నెవరైనా అడిగితే పిల్లలు పుడతారు, నో. మంచి ఉద్యోగాలు వస్తాయి, నో. పాడి పంటలు బాగుంటాయి, నో. అవన్నీ దేవుడు చేస్తాడు, కానీ దాని కొరకు కాదు. క్రీస్తును దేని కొరకు విశ్వసించాలో తెలుసా? పరలోక రాజ్యం కొరకు యేసుక్రీస్తును విశ్వసించాలి. ఎందుకు? మానవాళిని పరలోకానికి చేర్చగలిగిన ఏకైక మార్గం నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన అన్నారు, నేనే మార్గం. స్వరమెత్తాలా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు ప్రభువారు అన్నారు కదా. నేనే మార్గం అన్నారా? నేను కూడా మార్గం అన్నారా? పెద్దగా చెప్పాలి. నేనే మార్గం అన్నారా? నేను కూడా మార్గం అన్నారా? నేను కూడా, ఈ రెండింటికి తేడా ఏంటి? రమేశా, నీకు పాటలు పాడటం ఒకటే వచ్చినట్టుంది. మనోని వదిలితే ఇప్పుడు కళ చూపిస్తాడు, దీని గురించి వివరణ ఇస్తాడు. నేను కూడా, నేనే అంటే నేను తప్ప దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకొక అవకాశం లేదు. నేను కూడా అన్నాడంటే ఇంకొక ఆప్షన్ ఉందని. నేనే అని ఎందుకు అన్నాడంటే పరలోకానికి వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు వారు. తమ్ముడు,
నువ్వు యేసయ్య నమ్మాల్సింది. పరలోకం ఇవ్వగలిగే ఏకైక దేవుడు ఆయన కనుక పరలోకం కొరకు యేసుక్రీస్తుని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే పరలోక రాజ్యం ఎవరు చూస్తారు? పరలోక రాజ్యంలో దేవుని ముఖం ఎవరు చూస్తారు? నాకులాగా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు కాదండోయ్, నాకులాగా ప్రసంగం చేసిన వాళ్ళు కాదండోయ్, ఇందాక అక్కోళ్ళు చక్కగా పాటలు పాడారు కదా అట్లా కూర్చొని పాటలు పాడిన వాళ్ళు కాదండోయ్, ఇలా మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం దేవుని వాక్యం విన్నవాళ్ళు కాదండోయ్. వీటితో పాటు వీటికంటే ఇవి చేస్తూ హృదయ శుద్ధి చేసుకునేవారిగా ఉండాలి. హృదయంలో మలముంది, హృదయంలో కంపు ఉంది, అంతరేంద్రియాలలో అపవిత్రత ఉంది. హృదయంలో ఉన్న అపవిత్రతను ఎవడైతే వెలికి తీస్తాడో వాడు దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడటం ప్రారంభిస్తాడు. నా ప్రార్థన నేను ఎప్పుడు చెప్తా కదా తల్లి, నా వైపు చూడండి. ఇక్కడ కూర్చొని అందరి ముఖాలు నేను చూస్తున్నాను, ప్రతి ముఖాన్ని పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడిచ్చును గాక. మనలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండును గాక. మీరు ఆమెనన్నా నేను గాక అన్నా పరలోకం చేరలేం. హృదయ శుద్ధి జరగాలి. అయ్యా హృదయ శుద్ధి అంటున్నారు. ఏముంది హృదయంలో? మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి చూడు. అందరూ చూడండి ఆ మాటలు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో కలిసి, లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఎక్కడి నుండి అంటే ఇప్పుడు హృదయం లోపట మలం ఉంది. ఆ మలాన్ని ఓడదీసి ఏం చేయాలట? పెద్దగా చెప్పాలన్నా, ఆ మలాన్ని తీసి ఏం చేయాలట? పారవేయాలి. హృదయంలో ఉన్న మాలిన్యం మలమేంటో తెలుసా? నంబర్ 1 దురాలోచన. ఒక మాట నేనంట, నాలో దురాలోచన లేదండి. ఎవడు చెప్పగలడు ఈ మాట? హృదయపు పాపాల్లో అగ్రపీఠం దేనికి దేవుడు వేశాడో తెలుసా? దురాలోచనకు. క్రైస్తవ సంఘం ఏ స్థాయికి ఎదగాలంటే, తమ్ముళ్ళారా నా వైపు చూడండి, నేను శరీరంతో పాపం చేయకపోవటం మాత్రమే కాదయ్యా, ఆలోచనల్లో కూడా పాపం చేయకుండా పవిత్రంగా నీ కొరకు బ్రతకాలి. ఆ స్థాయికి ఎదగాలి. తమ్ముళ్ళరు వింటున్నారా? ఆ స్థాయికి ఎదగాలి. అయ్యా నేను శరీరంతో పలానా అబ్బాయి ఎక్కడ తప్పు చేయలేదు, పలానా అసలు ఎక్కడ తప్పు చేయలేదు, నేను పవిత్రంగా ప్రైజ్ గాడ్, మంచిదే. ఆ తర్వాత నువ్వు ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన స్థితికి సంఘం ఎదగాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని దగ్గర మనం వరంగా సంపాదించుకోవాలి. ఏంటేంటి ఏమన్నాను చెప్పాలి తమ్ముళ్ళు? ఏ స్థాయికి ఎదగాలి? యోధా పత్రికలో అంటాడు, కొందరు కలల ద్వారా పవిత్రపరచబడతారట, కొందరు కలల ద్వారా పవిత్రపరచబడతారట. నిజమే. శరీరంతో తప్పు చేయకపోయినా, హృదయపు ఆలోచనలతో తప్పు చేయకపోయినా, కొన్నిసార్లు కొందరు అంటారు నా ప్రమేయం లేకుండా చెడ కళలు వస్తున్నాయి. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటో తెలుసా? కళలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు కొరకు మనం జీవించాలి. ఒకసారి చేతులు పైకెత్తి అడుగుదామా? నాకు ఆ కృప దయచేయి ప్రభువా. దురాలోచనలు నాకు రాకుండా, కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నాకు వరంగా దయచేయి అని కోరుకుందాం. అందరూ చేతులు యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. మొదట దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము. ఇక వీటి వివరాలు నేను చెప్పలేను. కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. చూసారా? హృదయంలో ఇంత ఘోరమైన మలముంది, ఇంత ఘోరమైన అపవిత్రత ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభా వాటిని తగ్గించు, వాటిని అణిచేసే నో. దేవుడు ఏమంటాడంటే, ఆ మలాన్ని ఓడదీసి ఎందుకు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలో తెలుసా? దైవజన్మ, నీ సర్వ శరీరాన్ని నియంత్రించేది నీ హృదయమే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నీ కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాని మీదే నీ ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. నీ సర్వ శరీరాన్ని నియంత్రించేది ఏదంటే హృదయం.
హృదయం పవిత్రంగా ఉంటే నీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. యేసయ్య అంటారు కదా, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నీ కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నీ ఆలోచనలు యోచించడం ప్రారంభిస్తాయి. హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో నీ నోటి నుంచి బయలుదేరే మాటలు కూడా అంతే పవిత్రంగా ఉంటాయి. అందుకనే వినండి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మొట్టమొదట అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. ఓ మాట చెప్తా, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గూర్చి గతంలో చెప్పాను. ప్రభు చిత్తమైతే ఈసారి బైబిల్ స్టడీ దాని మీద నేను ప్రారంభిస్తాను. ప్రత్యక్ష గుడారం చూడండి, 50 మూరల వెడల్పు, 100 అడుగుల పొడవు, ప్రాకారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గూర్చి దేవుడు వివరించేటప్పుడు సహజంగా ఎంట్రన్స్ నుంచి వివరించాలి. దాని తలుపు ఇంత వెడల్పు, దాని ప్రాకారం ఇంత వెడల్పు, దాని పొడుగింత, ప్రాకారాన్ని గూర్చి కాంపౌండ్ వాళ్ళు గూర్చి చెప్పి, ఆ తర్వాత ప్రాకారాన్ని గూర్చి, బలిపీఠాన్ని గూర్చి, గంగాళాన్ని గూర్చి చెప్పి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని గూర్చి చెప్పి, ఇక లాస్ట్ చివరికి వెళ్తే ఎక్కడ ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలాన్ని గూర్చి చెప్పాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? విచిత్రం. ప్రాకారాన్ని గూర్చి ముందు మాట్లాడాల, కాంపౌండ్ వాళ్ళు గూర్చి దేవుడు మాట్లాడాల, పరిశుద్ధ స్థలాన్ని గూర్చి దేవుడు మాట్లాడాల. అతి పరిశుద్ధ స్థలములో మందసాన్ని గూర్చి దేవుడు మొట్టమొదట మాట్లాడటం ప్రారంభించాడు. దేని గురించి చెప్పండి? ఎక్కడుంటుంది మందసం? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని గూర్చి దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, దేవుడు బాహ్య శుద్ధిని కాదు, అంతరంగ శుద్ధిని కోరుకునే దేవుడు. కొంచెం గట్టిగా చెప్దాం. అందుకని ప్రభు బిడ్డలారా, ప్రతి దినం అంతరంగాన్ని వాక్యంతో కడుక్కొని ప్రతి మాలిన్యాన్ని యేసునామంలో పారవేసే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. దేవుడు అలా బ్రతికించినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేనంట, అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా పై ఎన్ని మేకప్లు చేసినా, అంటే నా భాషలో చెప్తాను, తెల్ల బట్టలు వేసుకున్నా, చివరికి వేసుకునే చెప్పులు కూడా తెల్ల వేసుకున్నా, వేసుకోవద్దని కాదండి, అది ఓ రకంగా పరిశుద్ధతకు సంకేతం, నో డౌట్. కానీ నేను అనే మాట అంతరంగాన్ని శుద్ధి చేసుకోకుండా బాహ్య రూపాన్ని శుద్ధి చేసుకుంటే ఏం జరిగిద్దో చెప్తా. ఆయన 10 లక్షల రూపాయలు పెట్టి టేప్ రికార్డు కొనుక్కొచ్చాడు. ఆ రోజులో టేప్ రికార్డులు ఉండేవి కదా. ఎందుకు కొనుక్కొచ్చావయ్యా టేప్ రికార్డు అని అన్నాం అనుకోండి, ఎందుకంటా వింటానా? దేవుని పాటలు, దేవుని వాక్యం, దేవుని పాటలు విని బలపడటానికి కొనుక్కొచ్చావన్నా అని అంటారు. మంచిది, 10 లక్షల రూపాయలు పెట్టి టేప్ రికార్డర్ తీసుకొచ్చాడు. ఎంత పెట్టి? ఏం తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడు? స్వరం ఎత్తాలి, దేవుని పాటలు వినటానికి, దేవుని వాక్యం వినటానికి. 10 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు టేప్ రికార్డు, డెక్ కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చిన ఆయన చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, లోపల పెట్టిన క్యాసెట్ సినిమా క్యాసెట్ పెట్టాడు. ఇప్పుడు సినిమా క్యాసెట్ పెట్టిన తర్వాత వచ్చే పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము అని వస్తుందా లేదా? రాదా? నా దీపము యేసై, ఆ పాట వస్తుందా? ఏ పాట వస్తుంది? ఏం పాడొద్దులే నాయన, అది వస్తుంది. నువ్వు దాన్ని చూసి యేసు నామములో ఈ టేప్ రికార్డుకి మారుమనసు వచ్చును గాక, నువ్వు దేవుని పాట పాడాలా? నువ్వు దేవుని పాట తప్పితే సినిమా పాట నోరు అని అన్నావు అనుకో, ఆ టేప్ రికార్డుకు నోరు ఉంటే అంటది, ఒరే మెంటలోడా, డెక్కలో ఏమీ లేదు, ఉన్నదంతా దేనిలో ఉంది? ఆ క్యాసెట్టే నీ హృదయం. నీ హృదయపు తలంపులు ఎంత పవిత్రంగా ఉంటాయో, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడటం ప్రారంభిస్తుంది. అందుకనే క్రీస్తు బలిపీఠాన్ని చేరిన ప్రతి యవ్వన బిడ్డ హృదయాన్ని శుద్ధి చేసుకునే బిడ్డలుగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. అడుగుదామా, అలాంటి జీవితం నాకు దయచేయండి అయ్యా అని. అలాంటి జీవితం వరంగా దేవుడిచ్చునుగాక. నెక్స్ట్, ఆ తర్వాత ఏం చేయాలో చూడండి. రైట్, 17వ వచనం కొంచెం నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను, కానీ అవయవ విభాగాలను విడదీయకూడదు. విన్నారా? ఇక్కడితో కంక్లూజన్కి వస్తా ఉన్నాం. నా వైపు చూడాలి. ఏమంటాడు ఇక్కడ? దాన్ని రెక్కల సందును చేల్చ. ఏ సందు? పెద్దగా. ఇప్పుడు పక్షికి రెక్కలు ఉన్నాయి అనుకో, ఈ రెక్కలతో పక్షి ఏం చేస్తుందో తెలుసా? ఆకాశంలో ఎగురుతుంది.
ఆ చెట్టు మీద వాళ్తుంది, ఈ చెట్టు మీద వాళ్తుంది. మరలా అక్కడి నుంచి రివ్వుమని ఎగురుకుంటా నేల మీదకి వచ్చి ఎక్కడ వాళ్తుంది? భూమి మీద వాళ్తుంది. భూమి మీద వాలిద్ది, ఇది ఆకాశంలో ఎగిరిద్ది. ఆ చెట్టు ఈ చెట్టు మీద కూడా ఎగురుతూ ఉంటుంది. ఆ చెట్టు ఈ చెట్టు మీద వాళ్తుంది. రెక్కలు విరగొట్టిన తర్వాత, రెక్కల సందు చీల్చిన తర్వాత ఇప్పుడు ఎగురు చూద్దాం, కుదరదు. రెక్కలు దేనికి గుర్తు తెలుసా? చంచలమైన మనస్సు గుర్తు. వింటున్నారా అమ్మా? అర్థమవుతుందా తల్లి? చంచలమైన మనస్సు గుర్తు. ఒకప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తొల్లిటి దినాల్లో ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద రెక్కల బల్లాన్ని ఆధారం చేసుకుని ఎగిరేవాళ్ళు. ఒకరోజు సినిమా అని, ఇంకో రోజు మందిరం అని, ఒకరోజు బైబిల్ అని, ఆ తర్వాత స్వాతి వారపత్రికని, ఒకరోజు ప్రార్థనని, ఇంకో రోజు సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలని, ఈ చెట్టు ఆ చెట్టు భేదం లేకుండా ఇటు అటు ఊగిసలాడేవాళ్ళం. దేవుల్లో ఆకాశంలో ఎగిరినట్లుగా ఎగిరేవాళ్ళం. మరలా అక్కడి నుంచి టపామని రాలి నేల మీద పడేవాళ్ళం. ద్విమనస్సుతో కూడుకున్న జీవితం. ఒక వారం బలంగా ప్రార్థన చేసి సావైనా బ్రతుకైనా యేసయ్య కొరకే బ్రతకాలా, వద్దు పాపలోకం, చావైనా బ్రతుకైనా యేసుకు సాక్షిగా జీవించాలి, అంత రోషంగా నువ్వు బ్రతికావు. ఉదయం లేవటంతో ప్రార్థన, ఉదయం 2 గంటలు ప్రార్థన చేయకుండా టీ కూడా ముట్టుకో, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోకుండా పడకల గెరలో సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయరు. ఇంత డిసిప్లైన్డ్గా ఒక వారం బ్రతికి అదే వ్యక్తికి మరి తతిమ వారంలో ఏ మాయిదారి రోగం వస్తుందో ఏమో. ఏ ప్రార్థన, ఏ వాక్యం, ఏ కుటుంబ ప్రార్థన. మరీ భక్తి చేస్తే చేసాం కానీ చెప్పండి, మరి ఇంత భక్తి చేయాలా? అతి కాకపోతే సాల్లే, ఏదిగానే పొదుపుగా ఉండాలా, సాల్లే అని చెప్పి చూడండి. ఒకప్పుడు అట్లా అనుకున్నాడు, ఇప్పుడు ఎట్లా అయిపోయాడు. ఈరోజు ఎట్లా అనుకున్నాడు, రేపు అట్లా అయిపోతాడు. ఇది ఏ వ్యక్తిత్వమో తెలుసా? చంచలత్వంతో కూడుకున్న వ్యక్తిత్వం. క్రైస్తవ సంఘమా, క్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత నీ రెక్కల సందు చేల్చబడాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. నీ ద్విమనస్సు యేసునామములో సిలువ వేయబడాలి. ఎక్కడికి అక్కడికి ఎగిరే మనస్తత్వం యేసునామములో తొలగించబడాలి. ఆమెన్. ఒక్కసారి దాన్ని రెక్కల సందు చీల్చిన తర్వాత, దాన్ని చంపిన తర్వాత పడేసిన షార్టేజ్ ఇక ఉండిపోద్ది. చచ్చింది అటు ఇటు కదిలిద్దా? ఏమ్మా, చచ్చింది అటు ఇటు కదిలిద్దా? సచ్చినోడు ఒకవేళ అటు ఇటు కదిలితే బతుకున్నవాడు చేస్తాడు కదా. సచ్చినోడు కదవాడు కదలడానికి అంతే. సంఘంలో కూడా క్రీస్తు బలిపీఠం చేరిన తర్వాత యోహాను అంటాడు, పద్మాసు దీవిలో ఉన్నప్పుడు నాకు ఆయన కనపడగానే చచ్చిన వాని వలె నేను ఆయన పాదముల మీద పడి ఉన్నాను అంటాడు. ఎట్లా పడిపోయాడట? సంఘంలో అట్లా పడిపోయి ఉండాలంతే. క్రీస్తును మనం హత్తుకొని బ్రతకాలంతే. చంచలమైన మనస్సును తొలగించుకోవాలి. అయిలారా ఒక ప్రమాదం. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలను పోగొట్టుకునేటట్లుగా చేసేది నీ ద్విమనస్సు. యాకోబుకు మొత్తం 12 కొడుకులు. జ్యేష్ఠుని పేరేంటి? రూబేన్. జ్యేష్ఠునికి ఎన్ని గొప్ప ఆధిక్యతలో తెలుసా? రాజరికం జ్యేష్ఠునిదే, యాజకత్వం జ్యేష్ఠునిదే, 2 పాళ్ళ దీవెన జ్యేష్ఠునిదే. జ్యేష్ఠునికి పాత నిబంధనలో అంత ఆధిక్యత. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ జ్యేష్ఠుని వదిలిపెట్టి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం యోసేపు తల మీదకి, ఆ తర్వాత యోధా తల మీదకి వెళ్ళింది. నేనంట, రూబేనా నువ్వెందుకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయావు? దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, హక్కును, జన్మతః వచ్చిన ఆ అధికారాన్ని నువ్వు ఎలా కోల్పోయావు అంటాడు యోధా భక్తుడు. అంటాడు యాకోబు భక్తుడు, రూబేను నేళ్ల వలె చంచలమైన మనసు కలిగిన వాడు గనుక తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. చెప్పండి, ఎలాంటివాడు? ఎలాంటివాడు చెప్పాలి? నేళ్ల వలె. ఇప్పుడు నీళ్ళు అక్కడ పోసామండి, పోసిన చోట స్టిక్కాన ఆగిపోతాయా? ఇటు అటు పొరిలిపోతూ ఉంటాయా? చెప్పాలి. ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంటే. కొంతమంది మనస్సు చంచలం, నికరంగా ఉండదు. స్థిరమైన ఆలోచన, స్థిరమైన నిర్ణయం, స్థిరమైన తీర్మానాలు కొంతమంది జీవితాల్లో ఉండవు. అందుకనే అనేకులు తమ ఆధిక్యతను కోల్పోతున్నారు. వాక్యం వింటున్న బిడ్డలారా, కర్మేలు పర్వతం దగ్గర అంటాడు ఏలియా, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? బయలే మిమ్మల్ని ఆరాధించాలని మీకు అనిపిస్తే వెళ్ళిపోండి. యెహోవాయే కావాలంటే యెహోవా కొరకు మాత్రమే. ద్విమనస్సుతో మీరు ఉండొద్దు. మీరు అలా ద్విమనస్సుతో బ్రతకటాన్ని బట్టే వర్షించకుండా దేవుడు ఆకాశ మండలాన్ని తన చేత్తో బిగబట్టాడు. కొంచెం మీకు అర్థం అవటానికి చెప్తాను. నీ జీవితంలో నీకు దక్కాల్సిన కొన్ని ఆశీర్వాదాలు దక్కకుండా దేవుడు ఎందుకు బిగబడతాడో తెలుసా?
నీ ద్విమనస్సును బట్టి, నీ చంచలమైన మనస్సును బట్టి అడుగు ప్రభుని. నా చంచలమైన మనస్సు తీసేసి ఏక సత్యాగ్రహిగా నీ కొరకు నేను బ్రతుకున్నట్లుగా స్థిరమైన మనస్సు నాకు దయచేయ్యా, ఏక మనస్సు నాకు దయచేయి. అట్టి మనస్సు దేవుడు మనకిచ్చునుగాక. రెక్కల సందును అశోక్ రెక్కల సందును చీల్చిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు, అవయవాలను కానీ పెద్దగా చెప్పండి, అవయవ విభాగాలను. అమ్మా విన్నారా? అవయవ విభాగాలను విడదీయకూడదు. ఒకసారి పెద్దగా చెప్పండి. మీరు ఆగండి అయ్యా. అమ్మ మీరు చెప్పండి తల్లి, పెద్దగా చెప్పండి. వెనకున్న వాళ్ళు చెప్పట్లా. అమ్మ పుష్ప తల్లి చెప్పమ్మా. అవయవ విభాగాలను విడది. బ్రదర్స్ చెప్పండి. అది ఇట్లా చెప్పాలి. అయ్యా బాల్కనీలో ఉన్నవాళ్ళు, అది అవయవం అంటే అర్థం ఏంటి? మనమందరం క్రీస్తు అవయవాలమై ఉన్నాం. విన్నారా? క్రీస్తు శరీరం సంఘానికి గుర్తయితే, సంఘం అంటే ఒక చెయ్యి కాదు, ఒక కాలే శరీరం కాదు, ఒక కన్నే శరీరం కాదు, అనేక అవయవాల సమ్మేళనమే ఒక శరీరం. విన్నారా? నా మాట అర్థమవుతుందా? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఈ క్రీస్తు సంఘం ఒక జెర్మియా గారు కాదు, ఒక్కడ కాదు, ఒక జ్యోతక్క కాదు, ఒక రాజన్న కాదు, అనేక అవయవాల సమ్మేళనమే క్రీస్తు శరీరం అనేది సంఘం. శరీరంలో ప్రతి అవయవం శరీరాన్ని హత్తుకొని ఉండాలి. శరీరంలో నుంచి పొరపాటును విడిపోకూడదు. రమేష్, ఈ బొటనేలు ఎంతకాలం ఈ చేతికుంటాను, నాకు సపరేట్ లైఫ్ కావాలా? పద్దాకలు దీనిలో ఉండి ఇట్లా స్టిక్ అయి ఉంటామేంటని ఈ చేతిలో నుంచి బొటన వేలు సపరేట్ అయిపోయింది అనుకో, అమ్మ ఎందుకు పనికి వస్తుంది? ఎందుకు పనికి వస్తుందో చెప్పంటారా? మన అఘోరి ఉన్నాడుగా, అఘోరి వేసుకుని తినేస్తాడు. అందుకు తప్పితే ఎందుకు పనికిరాదు. శరీరంలో నుంచి ఏ అవయవం వేరైపోయినా అది చచ్చిపోద్ది, బ్రతకదది. బిడ్లారా, నా బలం సంఘమే, మీ బలం సంఘమే. మనందరి బలం సంఘములో దేవుడు దాచుంచాడు. ఎప్పుడు సంఘం అనే మందలో మనం దాగి ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమెన్, పెద్దగా చెప్తాం ఆమెన్. ఇందాక సెకండ్ సెషన్లో ఒక చక్కటి పాట పాడారు. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీకు కృతజ్ఞతలయ్యాని. ఈ మహిమాన్వితమైన మంద, ఇందులో ప్రార్థించే ప్రార్థన పరులు ఉన్నారు, ఉపవసించే ప్రార్థన పరులు ఉన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన బిడ్డలు ఉన్నారు. ప్రతిరోజు 2 గంటలు 3 గంటలు 4 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరులు ఉన్నారు. ఈ ప్రార్థనా పరులైన మందలో మనం దాగుంటే ఈ మంద యొక్క ప్రార్థనే మనకు కవచంగా మారిపోవునుగాక. గట్టిగా చెప్తాం ఆమెన్. కొంతమందికి సంఘ ప్రత్యక్షత ఉండదు. సంఘాన్ని హత్తుకొని, సంఘాన్ని అంటుకట్టుకొని, దైవ సేవకులను అంటుకట్టుకొని, భక్తి కలిగిన విశ్వాసుల అవయవాలను అంటుకట్టుకొని బ్రతకాలి అన్న ఆలోచన ఉండదు. నా వైపు చూడండి, అవయవాలను ఏం చేయకూడదట? పెద్దగా చెప్పాలరా తల్లి. ఇంకొక మాట చెప్తాను. కొంతమంది పాస్టర్ గారు విశ్వాసులను విడదీస్తారు. డబ్బున్న వాళ్ళని ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా, ధనిక స్థితిలో ఉన్న వాళ్ళని ఒక రకంగా, పేద స్థితిలో ఉన్న వాళ్ళు ఒక రకంగా విడదీస్తారు. వాళ్ళ కులపోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులపోల మీద భుజం మీద చేసుకొని తిరగటం. వాళ్ళ ప్రాంతం వాళ్ళు, మా ఆంధ్రోడు, మా తెలంగాణ వాడు, మా అర్రవోడు, భాషీయ, ప్రాంతీయ, ఇలాంటి చేదైన వేర్లు సంఘాల్లో జొప్పించి విశ్వాసులను విడదీయాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది సేవకులు ప్రయత్నం చేస్తారు, కొంతమంది విశ్వాసులు కూడా ప్రయత్నం చేస్తారు. చర్చికి వచ్చినప్పుడు మీరేంట్లండి ఇదో గ్రూప్ అయిపోద్ది. రెండోలో గ్రూప్ అయిపోతారు. అమ్మ మహబూబ్ నగర్ రెండోలో గ్రూప్ అయిపోతారు, మూడోలో గ్రూప్ అయిపోతారు. 2, 3 అంటే తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి, అప్పుడు చెప్తా. ఈ పెంట, ఈ కంపు చర్చిలోకి తీసుకొస్తారు. విడదీస్తూ ఉంటారు. సంఘాల్లో విడదీస్తూ ఉంటారు. ఎంతైనా మా మాలోళ్ళేనండి. మీ మాలోళ్ళకి ఏమన్నా 4 తలకాయలు ఉన్నాయా? పిచ్చి మొహమా? ఎంతైనా మా మాదిగోళ్ళేనండి.
ఈ దరిద్ర పెంట సంఘాల్లో ప్రవేశింపనివ్వకూడదు. శరీరం ఒక్కటే, అవయవాలు వేరువేరై ఉండొచ్చు, శరీరం పెద్దగా చెప్పాలి. అవయవాలు పొరపాటున విడిపోకూడదు. సేవకుల్ని విశ్వాసులు హత్తుకోవాలి, విశ్వాసులు విశ్వాసులను హత్తుకోవాలి, విశ్వాసులు సేవకుని హత్తుకోవాలి. ఎందుకు మనం ఐక్యంగా ఉండాలో తెలుసా? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరవటం ప్రారంభిస్తారు. ఏమన్నాను సార్? ఒకడు 1000 మందిని తరిమితే మ్యాథమెటికల్గా ఇద్దరు ఎంతమందిని తరమాలి? అమ్మా మీరు ఏ టీచర్ అమ్మా? మ్యాథ్సేనా? అయితే మీకు లెక్కలు రావు. ఆనంద్ గారు మీరు మ్యాథ్సేనా? రైట్. ఒకళ్ళు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరమాలి సార్? కదా, 2000. ఇక్కడ 2000 కాదంట, 10,000. ఎట్లా 10,000? ఐక్యత వలన శక్తి 10 అంతలు రెట్టింపు అవుతుంది. సైతాన్ గడి తిరిగి సంఘాల్లో మెల్లిగా చొరబడి ఆ అక్కంటే ఈ అక్కకు పడక, ఈ అక్కంటే ఆ అక్కకు పడక, ఈ అన్నంటే ఆ అన్నకు పడక, ఆ అక్కంటే ఈ అక్కకు పడక, కనపడ్డప్పుడు మాత్రం సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని అంటుందా? అట్లా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా మూతులు తిప్పుతారో. ఈ దరిద్రం క్రీస్తు బలిపీఠం చేరిన పావురం దగ్గర కనపడకూడదు. అవయవాలు అస్సలు విడిపోకూడదు. మనం ఎంత సంఘటితంగా కలిసి ఉంటామో ఆ ఐక్యత వలన సాతాను రాజ్యం కోల్చబడుతుంది, దేవుని రాజ్యం నిలవబెట్టబడుతుంది. ఆఖరి మాట జస్ట్ 5 నిమిషాల్లో చెప్పేస్తాను. అయిపోయింది కదా. ఇదంతా తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? బలిపీఠం మీద కట్టెలు, ఆ పేర్చబడిన కట్టెల మీద పెడతారు. అయిపోలేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ బలి పశువు యొక్క లేకపోతే ఆ గొవ్వ యొక్క మాంసాన్ని అగ్ని చేత కాల్చాలి. కాల్చబడి అది పూర్తిగా బూడిదైపోతే అది ఆకాశమందలి దేవునికి ఇంపైన సువాసనగా మారుతుంది. ఆమెన్. చెప్తాం గట్టిగా ఆమెన్. బలిపీఠం మీద దాని మాంసం పెట్టబడిన తర్వాత అగ్ని చేత అది ఏం చేయబడాలి? అగ్ని దేని గుర్తో తెలుసా? 2 అనుభవాలు. నంబర్ 1, అగ్ని దేవుని వాక్యానికి గుర్తు. ఎలా? ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను సైతం బ్రద్దలు చేసే సుత్తి వంటిది కాదా అంటాడు. వాక్యం అగ్ని లాంటిది. అగ్ని లాంటి వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను కాల్చాలి. అదే అగ్ని. రెండవది పరిశుద్ధాత్మకు గుర్తు. ఒక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మనే అగ్ని చేత కాల్చబడేవాడు అయి ఉండాలి. ఓ మాట చెప్పంటారా? ఎప్పుడో ఆదివారపు ఆరాధనకు వచ్చినప్పుడు కాల్చబడటం కాదు సార్. ఎప్పుడో ఒక సువార్త కోటానికి వెళ్ళినప్పుడు కాల్చబడటం కాదు సార్. బైబిల్లో రాయబడిన మాట, బలిపీఠ మీద అగ్ని ఆరిపోకూడదు, బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు? క్రిస్మస్ పండుగప్పుడా? జనవరి పండుగప్పుడా? ఈస్టర్ పండుగప్పుడా? మన వాళ్ళకి 40 రోజులు ఎక్కడలేని భక్తి వస్తుంది. మన క్రైస్తవుల్లో కొంతమందికి, నేను దాన్ని ఆచరించడం తప్పని కాదు నా అభిప్రాయం, 40 రోజులు కాల్చబడేది కాదు క్రైస్తవ్యం, జీవితాంతం కాల్చబడేది నిజమైన క్రైస్తవ్యం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం అగ్నిలాగా నిన్ను తాగుతున్నప్పుడు ఆ వాక్యం చేత కాల్చబడాలి. నిజంగా వాక్యం చేత నువ్వు కాల్చబడుతున్నావు అంటే నీలో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? ఇప్పుడు తెలియకుండా బట్టలకు నిప్పు అంటుకుంది, కట్టుకున్న ఆ చీర తగలబడుతుంది, దానిలో నుంచి మంట సెగ బయలుదేరుతుంది కదా. అది తగలబడేటప్పుడు ఆహా ఎంత హాయిగా ఉంది, ఏసీ భలే కూలింగ్ వచ్చిందే అని అనుకుంటావా? కేకలేస్తావా? మీరు కేకలేసేటట్లేరు. ఏం చేస్తారు సార్? కేకలేస్తారు. నిజంగా వాక్యం అగ్నిలాగా నేను తాకితే, వాక్యం వినేటప్పుడు నిద్రపోవు, నిర్లక్ష్యంగా వినవు. వాక్యం వింటూ కేకలేయటం ప్రారంభిస్తాం. మీరు అనొచ్చు ఇది అందరి జీవితంలో జరుగుతుందా? చచ్చినోడిని గాలిస్తే కేకలేయడం. చచ్చినోడిని గాలిస్తే కేకలేస్తాడా? ఆడు కేకలేయడు. శ్మశానాల్లో కట్టెలు పెట్టి కట్టెల మీద చచ్చినోడిని కాలుస్తూ ఉంటే ఎంత కాల్చినా కానీ వాడు కేకలేయడు. ఎందుకు? చచ్చినోడు. అదే బ్రతికున్న వాడికి నిప్పు సెగ కొంచెం తగిలితే చాలు కేకలేయటం ప్రారంభిస్తాడు.
నువ్వు నిజంగా దేవుల్లో బ్రతికున్నావు అనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా? వాక్యం నీ తప్పును తెలియచేసినప్పుడు, అగ్ని చేత కాల్చబడేటప్పుడు ఎట్లా కేకలేస్తాడో నీ అంతరంగం అలా కేకలేయటం ప్రారంభిస్తుంది. ఆ కేకలు వేసావు అంటే నువ్వు బ్రతికున్నావని లెక్క, కేకలు వేయలేదు అంటే ఆత్మలో చచ్చినట్టు లెక్క. నేనంట, దేవుని వాక్యం విని రొమ్ము కొట్టుకుంటూ నువ్వు ఏడ్చి ఎంతకాలమైంది? దేవుడిని తప్పు తెలియచేసినప్పుడు, నీ బుద్ధిహీనత తెలియచేసినప్పుడు, నీలో ఉన్న అపవిత్రతను తెలియచేసినప్పుడు, నీ అవిధేయతను తెలియచేసినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చి ఎంతకాలమైంది? ఒకవేళ అలా ఏడ్చే అనుభవం ప్రతి దినం నీకుందంటే నిశ్చయంగా యెహోవాకు ఇంపైన హోమంగా మనం మార్చబడతామని దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మనే అగ్ని చేత ఈ పావురం బలిపీఠం మీద పెట్టబడిన తర్వాత అది నిరంతరము కాలిపోవాలి. కాలిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? బూడిదైపోద్ది. యాజకుడు ఏం చేస్తాడంటే కొండను తీసుకొని బలిపీఠం దగ్గరకు వచ్చి ఈ బూడిదను కొండలోకి ఎత్తుకొని పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్తాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే శరీరం ఎంత కూడా కనపడకుండా శరీరం అంతా వాక్యం చేత పరిశుద్ధ ఆత్మ చేత కాల్చబడి బూడిదలుగా మారుతారో, ఆ బూడిదలను పరలోకమనే పరిశుద్ధ స్థలానికి తీసుకుని వెళ్ళటానికి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నారు. ఎవరిని పరలోకమని పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తాడంటే, నేను మరలా చెప్తున్నా, నాకులాగా ప్రసంగం చేసిన వాళ్ళందరినీ కాదు, శరీరపు కోరికలన్నింటినీ చంపుకొని వాక్యమనే అగ్ని చేత కాల్చబడి ఏ సేవకుడు బూడిదైపోతాడో, ఏ విశ్వాసి బూడిదైపోతుందో, శరీరపు క్రియలు ఎంత మాత్రము కనపడకుండా వాక్యం చేత ఆత్మ చేత కాల్చబడి ఎవరైతే పూర్తిగా బూడిదలుగా మారుతారో, బూడిదకు ప్రతిగా ఎహమందు పరమందు పూదండను దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు.